హలో అండి, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లే బైట్ హౌస్. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డైలీ వ్లాగ్స్ డే 7. ఈరోజు జొమాటోలో ఒక ఆర్డర్ వచ్చిందండి. కస్టమర్కి స్మోకీ చికెన్ ఓవర్లోడ్ పిజ్జా కావాలి అన్నారు 6 inches. సో ఈ పిజ్జాకి కావాల్సిన వెజిటేబుల్స్ లైక్ ఆనియన్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ అవన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాము. ఇవి కట్ చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటాం. వెజిటేబుల్స్ కొంచెం ఫ్రై అయినట్టు అనిపించాక అందులో కొన్ని స్పైసెస్ వేస్తాము. లైక్ సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అవన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ వేసి ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్కి కూడా మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా ఉంటుంది. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకుంటూ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకుంటాము. వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకున్నాక పిజ్జాకి కావాల్సిన చికెన్ని కూడా ఫ్రై చేసుకుంటాము. చికెన్ ఫ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది ఫ్రై అయ్యేలోపు ఫస్ట్ మనం పిజ్జా బేస్ తీసుకొని దాని మీద పిజ్జా సాస్ వేసుకుంటాము. అండ్ ఇది స్మోకీ చికెన్ పిజ్జా కాబట్టి స్మోకీ బార్బిక్యూ సాస్ కూడా వేస్తున్నాము ఫ్లేవర్ కోసం. ఆ 2 సాసెస్ వేసి ఇలా పిజ్జా బేస్ మీద నీట్గా స్ప్రెడ్ చేసుకుంటాము. సాసెస్ 2 స్ప్రెడ్ చేసుకున్నాక మనము ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కూడా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటాము. అండ్ వెజిటేబుల్స్ మీద టేస్ట్ కోసం జలపినో స్లైసెస్ వేస్తున్నాము. అండ్ అవి వేసాక మనము ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేస్తాము. 6 inches పిజ్జా చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వెజిటేబుల్స్, చికెన్ అండ్ చీజ్ వల్ల మీరు తిన్నప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది. మీల్ మంచి ఒక కంప్లీట్ మీల్ తిన్నట్టు అనిపిస్తుంది. సో చికెన్ వేసాక లాస్ట్లో చీజ్ వేస్తాము. పిజ్జాస్లో చీజే మెయిన్ కదా. ఎప్పుడైనా చీజ్ అనేది చూసుకొని యాడ్ చేయాలి అండి. లైక్ మరీ ఎక్కువ చీజ్ వేస్తే స్వీట్నెస్ లాగా అనిపిస్తుంది, పిజ్జాలో ఫ్లేవర్ ఉండదు. అలానే తక్కువ వేస్తే చీజ్ ఫ్లేవర్ మిస్ అయిపోయి పిజ్జా తిన్నట్టు అనిపించదు. సో చూసుకొని వేసుకోవాలి చీజ్ అనేది. నీట్గా చీజ్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో కూడా వేస్తాము. ఇక అంతా అయిపోయాక పిజ్జా మెషిన్లో పెడతాము. పిజ్జా కుక్ అయ్యాక బయటికి తీసి ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా అండ్ డెలిషియస్గా. మీరు కూడా ఆర్డర్ పెట్టండి. సో ఫస్ట్ పిజ్జా అయ్యాక దాని మీద ఆలివ్ ఆయిల్ స్ప్రెడ్ చేస్తాము అండి టేస్ట్ కోసం. అండ్ ఆయిల్ని కరెక్ట్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని 4 pieces లాగా కట్ చేసుకుంటాము. అండ్ లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసి ప్యాకెట్ చేస్తాము. ఇదొక్కటే కాకుండా మా దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఉన్నాయండి, వెజ్ అండ్ నాన్ వెజ్లో. ఒకసారి ఆర్డర్ చేసి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో ఇలా జొమాటో కస్టమర్కి స్మోకీ చికెన్ ఓవర్లోడ్ పిజ్జా రెడీ చేసి డెలివర్ చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.